తెలియజేసుకుంటూ మోషే ధర్మశాస్త్ర నిపుణులు కూడా అబద్ధ ప్రవర్తనలు ఉన్నారు, దేవుడికి వ్యతిరేకంగా ఉన్నారు. దేవుడి మాట వినక వాడు చేసిన పని ఏంటంటే కదా, గురిలో సరైన భక్తిలోను విశ్వాసంలోను వాడు దర్శనంగా వాటిని పువ్వులు తింటున్నారు. కానీ వాటికి సరైన వాక్యోపదేశం వాళ్ళు వాక్యంలో భక్తిలో తెలుసుకుంటున్నారు. కాబట్టి దేవుడు వాళ్ళకి చెప్పిన మాట ఏంటంటే, వీళ్ళు వాళ్ళకి శ్రమ అని చెప్పాడు దేవుడు. చెప్పాడు, నా వెళ్ళు నేపథ్యం వారికి శ్రమ బాధ అని చెప్పారు ప్రభావం. కాబట్టి అలాంటి పరిస్థితిలో ఆ కాలంలో కూడా అబద్ధ ప్రవర్తనలు అదే విధాలుగా మనుషులు నవ్వి పెట్టి సేవకులుగా ఎదుర్కొంటూ వాళ్ళు మోసం చేశారు, ఎందుకంగా నడుచుకుంటూ వాళ్ళు శుభ్రయం తీసుకున్నారు తప్ప దేవుడు నమ్ముకుని పడిన సంఘంలో మార్గంలో నడిపించే విధానం వాళ్ళకి లేదని చెప్పి పాత నిబంధనలు చెప్పారు. అదేవిధంగా కొత్త నిబంధనలు కూడా ప్రభువు యేసు ప్రభువు చెప్పిన మాట ఏంటంటే, అబద్ధ ప్రవర్తనలు లోకంలో ఉన్నారు, జాగ్రత్తగా ఉండండి. కాబట్టి వారి వల్ల ఎలా ఉంటారంటే, గొంతు శరీరంలో కట్టుకొని లోపల క్రూరమైన తోడేడు స్వభావం కలిగి వాళ్ళు ప్రవర్తిస్తుంటారు. కాబట్టి వాళ్ళని చూసి వీరు మంచి వాళ్ళు నిజమైన ధైర్యంగా కాదా అని చెప్పి ఒకసారి పరిశీలన తీసుకుని మీరు వాళ్ళు చేర్చుకుని మీరు సేవకులుగా మనం ఎంతపడుతున్నాం కాబట్టి, సేవకులు తగ్గించుకుంటున్నాం కాబట్టి, మనం లోకంలో ఉన్న నాడిని బట్టి, లోకంలో ఉన్న దైవజనం పట్టుకొని అబద్ధ ప్రవర్తన తన శుభయోజనం కోసము, తన సుఖం కోసం, తన సౌఖ్యం కోసము, తన ఆనందం కోసము దేవుని అడ్డం పెట్టుకొని, దైవజనాన్ని అడ్డం పెట్టుకొని తన విశ్వాసము దేవుని నమ్ముకున్న వారిని మోసం చేసుకుంటూ తన జీవితం ఆరక్షాటం చేసుకుంటూ దేవుని మైండించేవాడుగా లేకుండా ఉండటం వల్ల దేవుడు ఏం చెప్తుంటే వాళ్ళకి శ్రమ. కాబట్టి అలాంటి వ్యక్తులు లోకంలో ఉన్నారు, వాళ్ళ గురించి మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి స్వయాన యేసు వారు సైతం కూడా తన శిష్యులుగా 12 మంది శిష్యులకి బోధించుకొని చెప్పింది ఏంటంటే, చూడండి అక్కడ గొర్రెలు సరిగ్గా వేసుకొని మీ మొత్తం వద్దులు కానీ లోపల క్రూరమైన క్రూరేళ్ళు వారు పరమను వలన వారు ఆ పరమటి కూడా మాయమాట చెప్పి మనుషులు ఏం చేస్తారంటే సంతోషపరిచి ఆనందపరిచి దేవుడు ఇది ఇస్తాడు అది ఇస్తాడు అధికారికి ఇది దేవుడు నమ్ముకుంటే నీకు ఇల్లు వచ్చింది, పిల్లల వివాహంలో ఇది లేకపోతే ఆరోగ్యంగా వద్దు, స్వస్థ పొందు, అది పొందు, ఇది పొందు అని చెప్పి, నువ్వు మేలు పొందు అని చెప్పి, నీ భర్త మాట్లాడని చెప్పి అనేకమైన మాయమాటలు చెప్పి వాళ్ళ దగ్గర ఏం చేస్తారండి, కొంత కానును కొంత ధనాన్ని ఎందుకంటారు, దేవుడికి అది ఇవ్వాలా, ఇది ఇవ్వాలా, కృష్ణ ఇవ్వాలా, చేసి పాలన ఇవ్వాలా, దీనికి ఎంత ఇవ్వాలా, దానికి ఎంత వాళ్ళని చెప్పి చేస్తున్నట్టుగా బబ్బి పెట్టి వాళ్ళని ఇంప్రూవ్ చేసి వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ దగ్గర కొంత ధనాన్ని పరమంటే వాళ్ళు మోసం చేసి ఉండేవారి అబద్ధ వాళ్ళు. కాబట్టి ఇక అధ్యయన మాసంలో వారు ఏం చెప్తున్నారు, మొండపంలో ద్రాక్ష పళ్ళను, పల్లేరు చెట్టు అంజూరు పడేను. కాబట్టి ఇక్కడ ఈ రెండు చాలా జాగ్రత్తగా ఆలోచిస్తుంటారా. ఈ రెండులో ఒక డిఫరెన్స్ ఏంటంటే, ఇక్కడ అంజూరు పొడి వేరే, మునపదం చెప్పాడు ఇక్కడ పల్లేరు చెట్టు, పల్లేరు గారి వేరే. మనం విశ్వాసం దగ్గరికి వెళ్ళినప్పుడు, లోకంలోకి వెళ్ళినప్పుడు మన యొక్క చెప్పే విధానము వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి, మన ఆలోచన బట్టి మన వాక్యం వాళ్ళు చెప్పాలి. డైరెక్ట్గా వాక్యం చెప్పిన వరకు వాళ్ళ దగ్గర వాళ్ళ యోగక్షేమాలు అడగాలి ముందు. వాళ్ళ మంచి వాళ్ళ యోగక్షేమాలు, వాళ్ళ కుటుంబ పరిస్థితిని బట్టి, వాళ్ళ విధానం బట్టి అడిగి మనం ఏం చేయాలి అడగాలి. అడిగిన తర్వాత మనం చేయాలి. చేసి మనం దేవుడు వాక్యం అలాగే చూడక పేతురు రాజపత్రికలో మాట ఉంది, పరిశుద్ధాత్మ ద్వారా చెప్పబడిన మాట. పేతురు రాజపత్రిక గ్రంథం నుంచి పేతురు వారికి రాసిన 2వ పత్రిక. అపొస్తలుడైన పౌలు గారు పేతురు గారు ఎలా మాట్లాడతారు, 2వ అధ్యాయం చదవండి. మరియు అబద్ధ ప్రవర్తన ప్రజలలో ఉన్నారు. కాబట్టి లోకంలో తప్పుడు బోధ చేసేవాడు, దేవుడికి మాటకు వ్యతిరేకంగా నడిచేయకుండా వాడు పప్పులు కట్టుకునే వాడు ఉన్నారు. కాబట్టి సేవకులమైన మనము వాళ్ళని గ్రహించి వాళ్ళు తెలుసుకొని నడవాల్సిన బాధ్యత ఉందని చెప్పి పరిశుద్ధాత్మ ద్వారా చెప్పబడిన మాట ఏమైందంటే, ఇక్కడ లోకంలో ఉన్నారు, అట్లా మీలో అంటే మనం ఉండే ప్రదేశాలలో కూడా అక్కడ మనం ఏ ఊళ్ళో ఉండదో, ఏ
ప్రాంతంలో ఉన్న ఏ ప్రజల మధ్య ఉండను వాళ్ళ మధ్య కూడా దేవుడి పేరు చెప్పి మోసం చేసి దగా చేసి అక్రమం చేసి విశ్వాసుల్ని వాళ్ళ దగ్గర కావలసిన విధానం వాళ్ళని ఆకర్షించుకొని వాళ్ళ దగ్గర కావాల్సిన లబ్ధిని పొందే సేవకులు కూడా దేవుడి పేరు చెప్పి మోసం చేసి అబద్ధ ప్రవర్తనలు వీళ్ళు కూడా ఉన్నారని చెప్పుకుంటున్నాను. వీరు తమ అనుకున్న ప్రభువును కూడా విసర్జించారు. దేవుడు ఎవరయ్యా? మొన్న పెంచుకొస్తే సంఘానికి తెలియదు ఏం చేద్దంటే, మా అయ్యగారు ఏది చెప్తే మేము అదే పాటిస్తాం. మీ అయ్యగారు కానీ మీ గుడికి మీ ఉత్తమ ప్రాధాన్యత వెళ్ళమంటే వెళతాం, లేకపోతే వెళ్ళం. మా అయ్యగారు ఏం చెప్తే అది చేస్తాము. ఏ టైంలో కూడా రామన్నా ప్రార్థన రామన్నా ఆ టైంకి మేము వెళతాం. ఏం చేయాలన్నా నుంచుంటాం, కూర్చోండు ఏ పని చేద్దామని చేస్తాం. మా అయ్యగారి ప్రమేయం లేకుండా ఏది కూడా మేము చేయము. కాబట్టి వాళ్ళు దేవుడికి ప్రాధాన్యత ఇస్తున్నారా, సేవకుడు ప్రాధాన్యత ఇస్తున్నారా? సేవకుడు ప్రాధాన్యత ఇస్తున్నారా? సేవకుడు ఎంతవరకు దారి చూపించేవాడే. ఇప్పుడు పుట్టిన దారి ఏంటంటే పలానా గుడి అంటే గుడి దగ్గర కరగండి చెప్తే పుట్టిన దగ్గర చెప్తా, కరగంట తెలుగు వస్తే పుట్టిన దగ్గర చెప్తా. లేకపోతే శ్రీపాడి తిరిగి శ్రీరాముడి దగ్గర శ్రీపాడి తిరిగి శ్రీపాడి తిరిగి శ్రీపాడి నుంచి దగ్గర పుట్టిన దగ్గర కానీ కరగంట తిరిగి